శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా సాగుతున్న తరుణంలో వేణుగోపాల స్వామి శిష్యుడు అయినటువంటి జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి పాదయాత్రలో భాగంగా కష్ట సుఖములను పంచుకుంటూ ఈ యొక్క పాట రూపంలో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున కానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మనకి 28 వచ్చేసి పుడిక్షేత్రం నుంచి మనం వెళ్ళేది డే ఆల్రెడీ నామకాల స్వామి నామకాల నుంచి నైట్ ఆల్రెడీ వచ్చి పర్వతి వెళ్ళాం స్వామి చిన్నమయ్యప్ప టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది స్వామి మా గురుస్వాములు అయితే అందరు స్వాములు ఎలా నడుస్తున్నారు ఇంకా ఇది నైట్ టైం కాబట్టి అంటే కొంచెం చీకటిగా ఉంది కాబట్టి అందరు స్వాములను ఒక సైడ్ నడిపించాలని చెప్పి మార్నింగ్ మాకన్నా ముందే లేచి మాకన్నా ముందే రెడీ అయ్యి అందరు స్వాములను లేపి అందరూ ఎట్లా నడుస్తున్నారో అందరు స్టార్ట్ అయిన తర్వాత ఒక సైడ్ ఇక్కడైతే ఇండికేటర్స్ కూడా కనిపిస్తుంది నా కాళ్ళకే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచిన పిలిపే వినపడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డ
ఎడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా గాని మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీల్చే ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా జాదవ్ వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కొండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆ గడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టెరాము గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా బాధలు ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా
నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. నడిచేటి దారిలోన నీ నామం స్మరిస్తున్నా. ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ. చలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణ స్వామి సహాయంబు చేసేనయ్యా. మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజు స్వామి కలిసి మెలిసి నడిసేనయ్యా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చేసి 6:10 అవుతుంది స్వామి. మనమైతే చూడొచ్చు మన గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారో. స్వామి ప్రతి ఒక్క స్వామిని వాచ్ చేస్తున్నారు స్వామి. నాకు తెలిసి అయితే నేను చూసిన వీడియోస్లో యూట్యూబ్లో ఈరోజు 28 గ్రూపులు కాకుండా చాలామంది పర్సనల్గా కూడా వీడియోలు చేస్తున్నారు పాదయాత్ర. నేను చూస్తున్నా స్వామి. కాకపోతే ఎవ్వరు కూడా ఇలా గురుస్వాములు అయితే సేవలు చేయంగా నేను చూడలేదు స్వామి. శరణమయ్యప్ప. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి స్వామి. కాకపోతే ఇట్లా పొద్దుగాల లేచి అంటే నేను చూసిన వీడియోస్లో అయితే చెప్తున్నాను. ఇట్లా మార్నింగ్ లేచి అందరు స్వాములను వాచ్ చేసుకుంటూ ఒకసారి నడిపిస్తున్నట్టు నేనైతే ఎక్కడ చూడలేదు స్వామి. శరణమయ్యప్ప. ఇదైతే మా ఒక్క గ్రూప్లోనే ఉన్నట్టు నేను అయితే అనుకుంటున్నా స్వామి. శరణమయ్య. ఇలా మార్నింగ్ 5:30 నుంచి అయితే వాచ్ చేస్తున్నా స్వామి. ఎందుకంటే యాక్చువల్ మనకు కావాలనుకుంటే 3 o'clock 4 o'clock కూడా వెళ్ళొచ్చు స్వామి. అట్లా అని కాదు. కాకపోతే ఆ టైంలో చిన్న చీకటి ఉంటుంది స్వామి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మొత్తం మనకు ఇంకా 9 రోజుల యాత్ర మాత్రమే ఉంది. ఈ 9 రోజుల యాత్ర ఎంత బాగా చేసుకోవాలంటే అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి. శరణమయ్యప్ప. ఇది హైవే కాబట్టి వేలాది బండ్లు వందలాంటి బండ్లు చాలా స్పీడ్లో వస్తాయి స్వామి. మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత పక్కగా నడిచినా కానీ వెనుక కూడా చూసుకుంటూ నడవాలి. మీరు స్వామిలో కనుక మీరు ఫోన్లు చేస్తే అది నైట్ టైంలో చేయండి స్వామి. ఆఫ్టర్ 8 స్వామి శరణమయ్యప్ప. లేదంటే వాళ్ళని అడగండి ఫోన్ చేసినప్పుడు సైడ్కి ఆగి మాట్లాడమని చెప్పండి. ఏమైనా అర్జెంట్ కాల్స్ ఉంటే స్వామి శరణమయ్యప్ప. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి స్వామి శరణమయ్య. మనకైతే వీడియోలో కూడా కనిపిస్తుంది స్వామి. వెహికల్స్ అనేవి చాలా స్పీడ్లో వెళ్తున్నాయి స్వామి శరణమయ్యప్ప. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు.
స్వామి శరణమయ్యప్ప. మన చీకట్లో అయితే ఈ రోడ్ అనేది తెలియదు కాబట్టి మనం అర్లీ మార్నింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా నడుస్తాం స్వామి. ఆ చీకట్లో మన గంటకి 5 కిలోమీటర్ నడిచేది నార్మల్గా, అంటే ఎండ టైంలో కానీ నార్మల్ వెళ్తూ వచ్చిన తర్వాత గంటకు 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ నడుస్తారు స్వామి. ఇక ఎండ ఊరితే మాత్రం 3 కిలోమీటర్లు నడుస్తారు గంటకి. అట్లాంటిది ఈ చీకట్లో నడిస్తే మన గంటకి 6 నుంచి 7 కిలోమీటర్లు వెళ్తాం స్వామి. ఎంత స్పీడ్లో నడుస్తామో కూడా తెలియకుండా నడుస్తాము స్వామి శరణమయ్యప్ప. అందుకే అర్లీ మార్నింగ్స్ అనేవి నడుస్తారు స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి వచ్చేసి ఇంత చలిలో ఇంత కూల్ వెదర్లో నడిస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి నేను డైలీ ఇట్లాంటి వీడియోలు చేస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మీరు పెట్టే కామెంట్ ప్రతి ఒక్కటి నేను చదువుతా స్వామి శరణం. ప్రతి ఒక్కరు మీరు చదువుతలే అని అనుకోవచ్చు. ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి ఒక్క కామెంట్ ప్రతి ఒక్కటి నేను చదువుతా స్వామి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు స్వామి శరణమయ్యప్ప. కామెంట్ పెట్టవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ కూడా చేయవచ్చు స్వామి. ప్రతి ఒక్కరిది మెసేజ్ చూస్తాను స్వామి శరణమయ్యప్ప. ఓన్లీ స్వామి శరణమయ్యప్ప అనే దానికి మాత్రమే రిప్లై అయ్యాను అంటే నార్మల్ లైక్ కొట్టేస్తాను, స్వామి శరణం చెప్పేస్తాను. ఇంకా మిగతా దేనికి కానీ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా అడగాలనుకున్నా కానీ మీరు మెసేజ్ చేయవచ్చు స్వామి శరణమయ్యప్ప. తప్పకుండా మేము సదా మీ సేవలో తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు చేస్తాం. మీకు ఇంకేమైనా కొత్తగా వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి స్వామి. మీరు ఒక ఐడియా కూడా ఇవ్వండి నాకు, ఇలాగా స్వామి ఇలా తీసుకొని బాగుంటుంది, ఇట్లా క్వశ్చన్స్ అడిగానని మీరు కూడా క్వశ్చన్స్ కింద కామెంట్ రూపంలో పెట్టవచ్చు. నేను తప్పకుండా క్వశ్చన్స్ కూడా అడుగుతాను. మా గురు స్వామిని మీరు ఏమైనా అడగాలని కూడా కామెంట్ పెట్టండి స్వామి. నేను తప్పకుండా అది కూడా అడుగుతాను స్వామి శరణమయ్యప్ప. మన స్వాములు అయితే చాలా బాగా నడుస్తున్నారు, చాలా చక్కగా నడుస్తున్నారు. అర్లీ మార్నింగ్స్లో ఇలా వాక్ చేయడం కూడా నేను ఆల్రెడీ చెప్తున్నా స్వామి, ఆల్రెడీ చెప్పినా కూడా ఇలా అర్లీ మార్నింగ్స్లో వాక్ చేయడం మన హెల్త్కి కూడా మంచిది స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి ఏంటిదంటే ఈ 36-37 రోజుల యాత్ర మనం చేస్తే 100% మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది స్వామి. మనం ఏమైనా లైఫ్లో ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కటి అనేది మనము మానుకుంటాం స్వామి శరణమయ్యప్ప. మానుకుంటామని కాదు స్వామి, మానుకోవాలి. మనకి తప్పకుండా అవన్నీ అనుకొని ఈ యాత్ర అనేది చేయాలి. ఇట్లా చేయడం వల్ల మన హెల్త్ మంచిగా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటారు, మన అందరూ మంచిగా ఉంటారు స్వామి. మన అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుంటారు స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి వచ్చేసి స్వామి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క స్వామికి నా స్వామి శరణం స్వామి. ఈ పాదయాత్ర వచ్చిన స్వాములందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క స్వామికి నా స్వామి శరణం స్వామి. మా పాదయాత్ర చేసిన స్వాములందరికీ మా పాదయాత్రనే కాదు స్వామి, ఎన్ని బృందాలున్నా అన్ని బృందాల పాదయాత్ర ప్రతి ఒక్క స్వామికి ఈ వీడియోలు చూసిన స్వామికి ఆ అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి శరణమయ్యప్ప. అమ్మని నువ్వు యుస్తనే పాదయాత్రకు, ఓయమ్మని నువ్వు యుస్తనే శబరి యాత్రకు. కరిమల కొండను దాటాలంట కోటక భక్తుల అండని వంట. నేను వాడేటి పాట అయ్యప్ప నీ దాకా నన్ను నడిపించేనయ్యా. నా జీవితం అంతా నీవేగా, నా గుండెల్లో గుడి కట్టినాగా, నిష్టగా నీ మాల వేసినా, నీ బంగారు మెట్లను ఎక్కినా, నీ పాటను నే మరవలేనయ్యా అయ్యప్ప. నా ఊపిరి ఉన్నంత వరకు అమ్మని నువ్వు యుస్తనే పాదయాత్రకు, అమ్మని నువ్వు యుస్తనే పాదయాత్రకు. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో.
తిరిగేటి కోయిలమ్మా. శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి ఈయన కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు మన పాదయాత్రకు సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ ప్రతి సంవత్సరం డబ్బులు ఏం తీసుకోకుండా మనకు ఎంతో సేవ చేసుకుంటా నిత్యం ఆ స్వామివారు ఈ యాత్ర ఇలాగే కొనసాగించాలైనా సాఫీగా తిరుగు ప్రయాణం చేయాలా. అయ్యప్ప స్వామి దీవెనలు ఎప్పుడు ఈయనతో పాటు ఉండాలి, ఈయనకు ఉండాలా. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో ఈ నవీన్ స్వామి చిల్కా నగర్ నుంచి వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు. మనకు ప్రతి పూజలో స్వామి సౌండ్ డోలకు కొడుతున్నాడు. స్వామి ఈ స్వామికి ఎప్పుడు వెళ్ళవెళ్ళ అయ్యప్ప స్వామి సంతోషంగా చూడాలా, ఈ స్వామి బాగుండాలా, ఈ స్వామి యాత్ర ఇలాగే సాఫీగా సాగాలని చెప్పి అయ్యప్ప స్వామి మొన పెట్టుకుంటున్నారామయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో ఈ స్వామి రెండోసారి రావడము, 2 సార్లు కూడా సివిల్లోనే వస్తున్నాడు. అయ్యప్ప స్వాములకు సేవ చేసుకోవాలని ఎంతో అదృష్టం కలగాల. ఈ స్వామి ఆయన జాబ్ బంద్ చేసుకొని అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు కూడా నీళ్ళు తాగిపించుకుంటా అందరికీ కూడా సేవ చేసుకుంటా ఎంతో ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలి ఈ స్వామి ఫ్యామిలీ. ఈ స్వామి యాత్ర ఇలాగే సాఫీగా సాగాల. తిరుగు ప్రయాణం ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. స్వామి శరణమయ్యప్ప. శుభోదయం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మన ఫ్యామిలీస్కి, మనకు అందరూ కూడా మన అన్నదమ్ముళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలా. చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ మన వీడియోస్ చాలా చక్కగా వెళ్తున్నాయి. కాబట్టి మనతో పాటు మన శంకర్పల్లి నివాసమైన సాయి భాస్కర్ కానీ, స్వామి బన్నీ, వంశీ వీరందరూ కూడా ఎంతో యాత్ర చాలా బాగా నడుచుకుంటూ, ఎంతో కష్టమైన ఇష్టంతో నడుచుకుంటూ అయ్యప్ప స్వామిని ఇలాగే ప్రార్థించుకుంటూ వీళ్ళ యాత్ర చాలా సాఫీగా జరగాల. అందరూ కూడా తిరుగు ప్రయాణం చాలా మంచిగా వెళ్ళిపోవాలా. అయ్యప్ప ఆ అయ్యప్పను కోరుకున్న శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర బృందం ఈరోజు మా యాత్ర చాలా బాగా జరుగుతుంది. గురుస్వాముల దయతోని అందరితోని మా గురుస్వాముల దగ్గరుండి మనకు నడిపిస్తున్నారు స్వామి. చాలా మంచిగా ఇంకా 9 రోజుల యాత్ర ఉన్న స్వామి. ఇలాగే అందరు స్వాములు కూడా ఇంకా మంచిగా నడవాలని కోరుకుంటున్నాను స్వామి. ఈ ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను, నీ పాదయాత్రనే ఆపరు. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి మాకు ఎంతో మంది ఫ్యామిలీ సపోర్టు ఇలాగే కొనసాగాల. అలాగే మన శంకర్పల్లి నివాసమైన సోను స్వామి వారి మదరు, వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు కూడా అట్లానే మాకు ఎంతో సపోర్టు, మాకు ఎంత ఆనందం అంటే వాళ్ళు మాతో మాట్లాడిన మాటలు, స్వామి చాలా బాగా చేస్తున్నావు యాత్ర, అందరినీ కూడా చాలా దగ్గరుండి మంచిగా నడిపిస్తున్నావు, రోడ్ క్రాస్ చేపిస్తున్నావు. మా ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని మాకు ఎంతో తలనొప్పి ఉంటుంది. మీరు ఇంతమందిని ఎలా నడిపిస్తున్నావు స్వామి, ఇంతమందిని ఎలా నువ్వు మేనేజ్ చేసుకుంటా అందరినీ చాలా చక్కగా తొలుకోబోతున్నావు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. మాకు మీరు, మీ సపోర్టు, మీ బంధువులు
మీ అందరి సహాయ సపోర్టు మాకు ఇలాగే మా యాత్రకు ప్రతి బృందానికి కూడా మీరు మాట్లాడిన మాటలు ఎంతో సంతోషమైనవి మాకు. అలాగే మా యాత్ర ఇంకా 9 రోజులు ఉంది. మీ అందరి సపోర్ట్ మాకు ఇట్లనే ఉండాలని స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే. అడవి దారిలో జలిగలు మా రక్తాలను వించే. ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే. మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. చేతిలోన 1 రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నమయ్యా. కష్టము చేయందే మన ఇల్లు నడవదు, కాలి నడకనా బోతనంటావు. ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుకా. శరణాలే చెప్పాలి కొడుకా, అయ్యప్పను తలవాలే బిడ్డ. నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. ముల్ల బాటలంట కొడుక, రక్తాలు గారంగా నడవాలంట. అందరిలోనా నేనున్నా గాని తల్లిదండ్రి నాకు గుర్తొచ్చేనయ్యా. ఆ 5 కొండలెక్కలని ఆశ ఉన్నదయ్యా నాకు. అలసిపోతీనయ్యా నేను, ఆగిపోతీనయ్యా నేను. ఏ కొండలు దాగున్నవో అయ్యప్పా, నీవు ఏ కోనలో దాగి ఉన్నవో. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు.
విలువ నాకు తెలవకపాయే అమ్మయ్య మీద మనసు గుంజుతుందే జీవితం అందు ఆశ లేకపాయే జీవిత గమనము నీవైతివాయే మా అమ్మ కోసను చూడవా తెల్లడిల్లిపోయేనయా నాలుగు దిక్కుల దారి ఏ దారిన మా అమ్మ వస్తుందో నిన్ను చూడ నేనొస్తనే ఓయమ్మా నాకు కడుపు నిండా ఆకలైతుందే అమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు ఓయమ్మని నువ్వు వస్తనే శబరి యాత్రకు కరిమల కొండను దాటాలంట కోటక భక్తుల అండని వంట నేను వాడేటి పాట అయ్యప్ప నీ దాకా నన్ను నడిపించేనయ్యా లింగంపల్లి నుంచి వచ్చాను స్వామి. ఎలా రాబోతుంది మీకు పాదయాత్ర? మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? యూట్యూబ్ ద్వారా చూసాను స్వామి. అయ్యప్ప మీకు రెండు చెప్పారా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు? తెలియలేదు. రీఛార్జ్ చేస్తే తెలిసింది యూట్యూబ్లో ఎవరు చేస్తారు ఎక్కడ ఎలా చేస్తారు. ఉంది యాత్ర? బాగుంది, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. స్వాములు చాలా చక్కగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారు. స్వాములు ఎలా చూస్తున్నారు? గురుస్వాములు మాకన్నా ఒక అరగంట ముందు లేస్తారు, మేము పడుకున్నాక అరగంట తర్వాత పడుకుంటారు, అన్నీ చూసుకుంటారు. సకలం రోడ్డు మీద ఎలా వెళ్ళాలి ఏంది అని. ఎన్ని రోజుల యాత్ర మీరు ఎప్పుడైనా చేశారా? చేయలేదు, ఈసారి ఫస్ట్ టైం. ఈసారి ఫస్ట్ టైం చేస్తాం. ఎలా చేయబుద్ధి అయింది? మీ ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ యాత్ర గురించి? ఏమి చింతలేదు, అంతా బాగుంది. ఏం దేని గురించి ఆలోచించబడలేదు, ఆనందంగా చేస్తాం, బాధపడతాం. మీ బృందం పేరేంది? శ్రీధర్మ చేస్తాం. మీ గురుస్వాములు ఎవరు? వెంకటేశ్వర గురుస్వామి, వెంకటన్న గురుస్వామి. స్వామి శరణమయ్య. స్వామి శరణం, స్వామి శరణం. ఇంటికాడ కన్నా తల్లి ఎదురు చూస్తుందో గురుస్వామి రూపం. స్వామి శరణం. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాం స్వామి. నా పేరు జయసింహ. స్వామి ఎలా అనిపిస్తుంది పాదయాత్ర? నాకు చాలా బాగా అనిపిస్తుంది స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎలా తెలుసు? మాకు పాదయాత్ర తీసుకురని చెప్పేసి వెంకటేష్ యాదవ్ గురుస్వామి వారు చెప్పారు, వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చాము మేము. స్వామి ఎలా అనిపిస్తుంది ఈ రోజుతో మనకి 28 రోజులు అవుతుంది కదా యాత్ర? మాకు ఇంకా ముందస్తు చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామి. ఎలవేళ ప్రతి ఏడు పాదయాత్ర రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క స్వాములు జాగ్రత్తగా రోడ్డు పైన చూసి నడవాలని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఎల్లవేళ ప్రతి ఆ స్వాములు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భార్య పిల్లలతో తల్లిదండ్రులతో క్షేమంగా ఉండాలని చెప్పేసి అయ్యప్ప ఆశీర్వాదంతో మంచిగా ఉండాలని అంటారని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి. స్వామి గురుస్వాముల కోసం ఒక 2 మాటలు, అంటే యాత్రలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏమన్నా గురుస్వాములు అంతా మంచిగానే చూసుకుంటున్నారు స్వామి, ఏమి ఇబ్బందులు లేవు. స్వామివారి దయతో అంతా గురుస్వాములకు ఒక్కసారి కాదు, వాళ్ళు నేటితో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు స్వాములు కాబట్టి వాళ్ళకు అన్నీ అడుగడుగున అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో అని చెప్పేసి అన్ని గైడెన్స్ ఇస్తున్నారు స్వామి. స్వామి మీ యాత్ర స్టార్ట్ అయ్యి 28 రోజులు అవుతుంది కదా స్వామి, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? స్వామి ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదు కానీ పిల్లలు భార్య పిల్లలు యోగక్షేమాలు కనుక్కున్నాము. మా గురుస్వాములు అలా చూసుకున్నారు కాబట్టి అలా ఏమి అనిపించలేదు స్వామి. భార్య పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. గురుస్వాములు ఉన్న రోజులు మంచిగా ఉన్నారు స్వామి. స్వామి వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా ఇంట్లో వాళ్ళకి? ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండండి, నేను ఇక్కడ మంచిగా ఉన్నాను స్వామి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అయ్యప్ప ఆశీర్వాదం తీసుకొని అందరూ కుటుంబ సభ్యులతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఏడు ఇలాగే పాదయాత్ర రావాలి, అందరూ స్వామి తిరిగి మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి స్వామి కొంచెం గట్టిగా చెప్పాలి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి శరణం స్వామి. అనంతపురం జిల్లా యాడికి మండలం నుంచి పాదయాత్ర చేస్తున్నాం స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారు, ఈ గ్రూప్లో కలవాలని మీకు ఎవరు చెప్పారు? స్వామి శివన్న స్వామి అయితే ఫాలో అయ్యాం స్వామి.
అలాగే మాకైతే మీరు పెట్టిన అదైతే వచ్చింది సార్ మాకు పాంప్లెట్. అందులో గురుస్వామికి అయితే మేమైతే కాల్ చేశాము, ఇలా మేము రావాలనుకుంటున్నాము, మీరు ఎక్కడ కలవాలంటే గుర్తులో అయితే కలుస్తాం స్వామి అని చెప్పాము స్వామి. స్వామి ఇన్ని రోజులు అవుతుంది కదా యాత్ర స్టార్ట్ అయ్యి, ఎలా అనిపిస్తుంది యాత్ర? స్వామి ఫస్ట్లో అయితే కొంచెం చాలా ఇబ్బందిగా 3 రోజులు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది స్వామి. మేమైతే ఇంత దూరం నడవగలం అనుకోలేదు స్వామి. స్వామి అంటే ఏ విధంగా ఇబ్బంది అయింది? ఇబ్బంది అంటే ఏదో ఫుడ్ విషయంలోనా, లేకపోతే మీ నడక విషయంలోనా, నొప్పుల వలన? అంటే మేము ఫస్ట్లో రావడం మాకు చాలా ఇబ్బంది ఉన్నది, మాకు ఎలా ఉంటారు గురుస్వాములు. అలాగే మళ్ళా ముందుకు సాగుతూ మాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉండడం. స్వామి ఇన్ని రోజులు అయింది యాత్ర స్టార్ట్ అయ్యి, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? గుర్తుకైతే చాలా మంది గుర్తుకొచ్చేసి అమ్మ నాన్న అనేది విలువ, తల్లి తండ్రి విలువ, అన్న తమ్ముళ్ళ బంధం ఏదో అని అన్నీ చాలా తెలుస్తున్నాయి సార్. జీవితం గురించి కూడా తెలుసుకుంటాం. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేమైతే ఇక్కడైతే చాలా సంతోషం. మన గురుస్వామి అయితే వెంకట యాదవ్ గురుస్వామి అయితే మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నాను స్వామి. స్వామి స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మా దాంట్లో డిస్ట్రిక్ట్ స్వామి యాడికి మండలం, యాడికి నుంచి వచ్చాం స్వామి పాదయాత్ర. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎలా తెలుసు? స్వామి మేము ఫస్ట్ హరిహర లాస్ట్లో యూట్యూబ్లో చూసాము, అలానే శివస్వామిని సింగర్ శివస్వామిని కలిసాము, ఫోన్ చేశాము. అతను ఫోన్ చేసిన స్వామి గురుస్వామి ఫోన్ నుండి అలాగే కాంప్లీట్ పెట్టాడు 2 నెలల ముందు. అతను కలిసి పాదయాత్ర చేసాము. ఎంతమంది వచ్చారు స్వామి గుత్తి నుంచి? 4 వచ్చాము స్వామి. స్వామి అది యాత్ర ఎలా అనిపిస్తుంది స్వామి ఈ రోజుతో? చాలా సంతోషంగా ఉంది స్వామి. మా గురుస్వామి గారు కానీ మా తోటి స్వామి కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు స్వామి. ఎటువంటి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు స్వామి. స్వామి చాలా మంది మెసేజ్ చేస్తారు మీరు యూట్యూబ్లో కనిపిస్తలేదని, వీడియోలలో కనిపిస్తలేదని చెప్పి నాకు కామెంట్ చేస్తారు స్వామి. అది ఎందుకోసమో కవర్ చేస్తారో కొంచెం చెప్పండి స్వామి. అంటే మీరు మమ్మల్ని స్వామి చేసిన స్వామి ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? మాకైతే అమ్మ నాన్న గుర్తొచ్చారు, కానీ అమ్మ నాన్న గుర్తొచ్చిన లోటు గురుస్వామి ద్వారా మేము తెచ్చుకుంటున్నాం స్వామి. స్వామి గురుస్వాముల కోసం ఒక 2 మాటలు. గురుస్వామి గురించి చెప్పేది స్వామి, తల్లిదండ్రి గురువు దైవం అంటారు. అలాగే గురువు మాకు తల్లిదండ్రి గుర్తుకు రాకుండా గురుస్వామి దైవం సల్లంగా చూస్తున్నాం స్వామి. గురుస్వామి స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ జిల్లా యాడికి మండలం. నా పేరు రవీంద్ర స్వామి. స్వామి యాత్ర ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. అసలు ఇలా పాదయాత్ర తీస్తారని మీకు ఎలా తెలుసు? మేము హరియాణ బోల్గొట్ చూసాము, యూట్యూబ్ ఛానల్ చూసి శివ సింగర్ స్వామి కాంటాక్ట్ అయ్యి ఆ స్వామి ద్వారా వచ్చాము. స్వామి ఎలా అనిపిస్తుంది యాత్ర? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు స్వామి యాత్రలో? ఎవరు ఇబ్బంది పెట్టలేదు స్వామి, అంతా మంచిగా చూస్తాము. గురుస్వామి అందరూ కలిసి స్వామి గురుస్వాముల కోసం ఏమని చెప్పండి స్వామి. గురుస్వామి వారు అందరితో బాగా మాట్లాడుతూ అందరినీ బాగా చూస్తున్నాం స్వామి, ఇబ్బంది లేకుండా. స్వామి ఇన్ని రోజులు అవుతుంది యాత్రలో, ఏ రోజున మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? గుర్తుకొచ్చారు స్వామి. గుర్తుకొచ్చినా కానీ అందరితో విషయపెట్టి గురుస్వామి అనుకొని అంతా బయలుదేరినాం స్వామి. స్వామి ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళకి? మా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు తల్లిదండ్రులకు చాలా పాదాభివందనాలు. స్వామి కాళ్ళ నొప్పులు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాయా మీకు? ఏమీ లేదు స్వామి, మంచిగానే ఉంచామంతా. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సందీప్ స్వామి, అనంతపూర్ జిల్లా యాడికి మండలం. మేము గుత్తిలో గురుస్వామి వాళ్ళని కలిసడం జరిగింది. స్వామి ఇట్లా పాదయాత్ర కోసం మీకు ఎలా తెలుసు? మేము యూట్యూబ్లో చూసాము స్వామి. ఎలా అనిపిస్తుంది? చూసి శివస్వామి సింగర్ శివస్వామిని కాంటాక్ట్ అయ్యాం. స్వామి ఇంతకుముందు మీరు యూట్యూబ్లో చూసారు, పర్సనల్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది యాత్ర? చాలా మంచిగా ఉంది స్వామి. సొంత మనుషులా చూసుకుంటున్నారు గురుస్వాములు అందరూ, అన్నతోటి అన్నదమ్ముల్లాగా అందరూ అంతా కలిసిమెలిసి సక్రమంగా ఉన్నాము, సక్రమంగా చేస్తున్నాం. స్వామి గతంలో మీరు దీక్ష చేశారా? చేశాం స్వామి. స్వామి అక్కడ ఉన్న దానికన్నా పాదయాత్ర మంచిగా అనిపిస్తుందా, మీకు ఇంటికాడ ఉండి దీక్ష చేయడం మంచిగా అనిపిస్తుందా? పాదయాత్ర చేయడం మంచిగా అనిపిస్తుంది. దేనికోసం స్వామి అలా? ఏం లేదు స్వామి, ఎక్కడున్నా ఇక్కడ అక్కడ ఉండి చేసిన ఒకటే దీక్ష ఇక్కడ మనం ఇక్కడ ఉంటే కఠినంగా ఉంటుంది దీక్ష, మనం నియమాలతో మనం దీక్ష చేస్తాం స్వామి. ఇంటికాడ తక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలుస్తుంది, ఏం కథ స్వామి మంచిది ఏ చేయడు. స్వామి ఇప్పుడు అయితే మనకు కొంతమంది స్వామిని కామెంట్ చేస్తారు, నాకు తెలిసి మీకు కూడా అడుగుండొచ్చు, చెప్పులు ఎందుకు వేసుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు కదా, అది దేనికోసం మేము చెప్పగలుగుతారా స్వామి? మన పాదం బాగుంటేనే కదా స్వామి మనం పాదయాత్ర చేయగలం. పాదం బాగాలేకుంటే అయ్యప్ప స్వామికి ఎప్పుడు వెళ్తాము? ఆయన దేవుడు ఏమి చెప్పలే కదా వేసుకోవద్దని, మనం బాగుండాలని కదా కోరుకునే దేవుడు కూడా. మనం బాగుంటేనే దేవుడి దగ్గర మనం అయ్యప్ప దగ్గర కోరుకుంటాము. మనం చెప్పులు ఉంటేనే నడవగలం స్వామి, లేకుంటే ఇబ్బంది తక్కువ రోజులు నడచగలం, లేకుంటే కాళ్ళ బొబ్బలు వస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళకి. అందరూ చెప్పులు వేసుకొని నడుచుకుని ఉంటాము.
ఇంటికాడ నుండి ఎన్నెన్నో మాట్లాడతారు స్వామి. పాదయాత్ర 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఒకరు వన్ డే నడిస్తే వాళ్ళకి తెలుస్తుంది స్వామి. పాదయాత్ర విలువ ఏందో, చెప్పులు విలువ ఏందో, పాదాలు విలువ ఏందో వాళ్ళకి తెలుస్తుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. స్వామియే శరణమయ్యప్ప. స్వామి మీరైతే మొత్తం చూస్తున్నారు కదా స్వామి వీడియోలో. స్వామి మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం స్వామి. ప్రతి ఒక్క స్వామి కూడా ఈ వీడియోలు చూసిన వాళ్ళు తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి స్వామి. మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకొన్ని వీడియోస్ ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మన యొక్క ప్రయత్నం ఏంటిదంటే ప్రతి ఒక్క స్వామి నడుస్తున్నట్టు మనం కవర్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. దానికి మీ సపోర్ట్ తప్పకుండా కావాలి స్వామి. మరో 9 రోజుల యాత్ర మాత్రమే ఉంది. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్వామి మా గురుస్వామి గారు చూడొచ్చు స్వామి నడుచుకుంటూ వస్తున్నాడు మా శివస్వామితోని. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో వచ్చిన న్యూ బోయిన్పల్లి నుంచి శివ అన్న గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా 2 డేస్ నుంచి అన్నకు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మదరు శోభా రాణి గారు. అన్నగారి మదర్ అంటే నాకు కూడా అమ్మనే, నాకు కూడా అమ్మ లాంటిదే. అమ్మ మీరు ఎప్పుడు కానీ దిగులు చెందొద్దు, దేనికి భయపడద్దు. ఇవాళ మా అన్న పెద్దన్న దుర్గా ప్రసాద్ అన్న లీడని ఎప్పుడు దిగులు చెందొద్దు. మీరు మేమంతా మీ పిల్లలమే, మీరు మమ్మల్ని మీ పిల్లల్లాగానే చూసుకోవాలా. ఏ ఇబ్బంది ఉన్నా ఏ సంతోషమైనా మాతోని మీరు పంచుకోవాలా. ఈ యాత్ర అయ్యప్ప స్వామి వారి దాకా ఆ సన్నిధానం వరకు కూడా ఈ యాత్ర సాఫీగా సాగాలా. మీ అంటి పెద్దల ఆశీర్వాదం మా అందరికి ఉండాలా. మీ బంధుమిత్రులు మీరు ఎంతో చల్లగా ఉండాలమ్మా. మీ వాయిస్ నేను విన్నాను, మాకెంతో బలాన్ని ఇచ్చాది. అది ఇంకా ముందుకు యాత్ర సాఫీగా సాగాల. ఇంకా ఎన్నో యాత్రలు చేయాలా. మీ అసంటి ఫ్యామిలీస్ మదర్స్ సపోర్ట్ ఉంటే అందరు కూడా వెళ్ళ సంతోషంగా ఉంటారు, అలాగే సంతోషంగా వెళ్తారు. కాబట్టి మా శివన్నతోని మేము ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే మీ గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నానమ్మా. మీరు ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఒక 2 డేస్ బ్యాక్ మా మదర్ అన్ని వీడియోస్ చూసి మా గురుస్వామి సేవలు చూసి ఒక చిన్న వాయిస్ రికార్డింగ్ పంపించారండి. అది ఒక్కసారి మీ అందరికి వినిపిస్తాను. నమస్కారం గురుస్వామి, మీరు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. మేము 2 పిల్లలకే భరించలేము. 100 మందిని మీరు తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకుపోతారు. రోడ్డు పైన నిలబడి వాళ్ళను రోడ్డు క్రాస్ చేపిస్తారు. వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా బాగా చూస్తారు గురుస్వామి. వందనాలు, 10,000 వందనాలు గురుస్వామి. మీకు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని స్వామి విన్నారు కదా స్వామి. ఇలాంటి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉండాలి స్వామి. మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని. స్వామి శరణమయ్యప్ప. మనం మొత్తానికి అయితే టిఫిన్ హాల్కి వచ్చేసినాం స్వామి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక షెడ్ కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడనే మన టిఫిన్ హాల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడనే ఉంటుంది. నేను 2018లో వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ మంచి అనేది పడ్డా స్వామి. స్వామి శరణమయ్యప్ప. అంటే మొత్తం అసలు ఇక్కడ ఇట్లా వెహికల్స్ కనిపిస్తున్నట్టు అప్పుడు వెహికల్స్ కూడా కనిపించలేదు. అప్పుడు 7-7:30 వరకు వచ్చేది. స్వామి శరణమయ్యప్ప. ఆల్రెడీ మన గురుస్వామి వాళ్ళు వచ్చారు. టిఫిన్ వెహికల్స్ అనేవి వస్తున్నాయి. అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష.
పుట్టినప్పటి టైం వచ్చేసి 8:05 అవుతుంది స్వామి. నేను ఇంతకు ముందుకే చెప్పాను వీడియోలో వచ్చేటప్పుడు స్వామి మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే ఫుల్ మంచు పడ్డదని 2018లో చెప్పినో లేదా స్వామి ఒకసారి చూడొచ్చు. మంచు అనేది ఒకటేసారి ఎట్లా నిండిపోయింది. ఇప్పుడే ఎండ కొట్టింది స్వామి. ఇందాకనే మొత్తం చుట్టుముట్టు మొత్తం మంచు నిండిపోయింది స్వామి. గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే. గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే. అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీల్చే. ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే. మా ప్రాణమున్నంత వరకు నీపై భక్తి మరవను. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా. వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. జాదవ్ వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను. ప్రతి ఏట కొండకు వస్తూ
పాదయాత్ర చేసుకుంటూ ఆ గడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను. సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రాము గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. నడిచేటి దారిలోన నీ నామం స్మరిస్తున్నా. ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ. సలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణు స్వామి సహాయంబు చేసేనయ్యా. మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజు స్వామి కలిసి మెలిసి నడిసేనయ్యా. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా సికింద్రాబాదులోని గణేశుని ఆలయాన ఇరుముడిని కట్టుకొని చిరమునందు ఎత్తుకొని వేణుగోపాలు గురుస్వామి దివ్యాశిస్సులతోని శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. ఓ నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయ్యా. వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయ్యా. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో అందరూ స్వాములు కలిసి కట్టుగా ఉండి అందరూ కూడా ఎంతో మంది శ్రీవా భక్త స్వాములకు ఎంతో సహాయపడతారు. అన్ని కూరగాయలు కటింగ్ కానీ ఇంకా ఏదన్నా కానీ అన్నిటికీ అందరు కలిసి నుంచి చేస్తారు. స్వామి అయ్యప్ప స్వామి ఇస్తేనమ్మయ్యప్ప. ఇక్కడైతే గుడి కనిపిస్తుంది స్వామి. ఇక్కడ వచ్చేసి మన రెగ్యులర్ ఆల్ట్. ఇక్కడ వచ్చే గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ అయితే లేము స్వామి. ఇంతకుముందు అక్కడ ముందులో మనము భిక్షాన్ని చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ముందుకు పయనిస్తున్నాం. ఇక్కడ టోల్ గేట్ ఉంది స్వామి, ఒక 1/2 కిలోమీటర్లో. స్వామి శనమయ్యప్ప మా గురుస్వామి గారు అందరినీ తీసుకొని వస్తున్నారు. చూడండి వెనకాల ఎంత స్వాములు చూడండి ఎలా వస్తున్నారు.
స్వామియే శరణమయ్య. చేతిలోన ఒక్క రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చేయందే మన ఇల్లు నడవదు, కానీ నడకనా పోతానంటావు. వచ్చేసి ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుక, శరణాలే చెప్పాలి కొడుక, అప్పను తలవాలే బిడ్డ. నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా. అమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు, ఓయమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు. ముల్ల బాటలంట కొడుక, రక్తాలు గారంగా నడవాలంట. అందరిలోనా నేనున్నా గాని తల్లిదండ్రి నాకు గుర్తొచ్చేనయ్యా. స్వామి శరణమయ్యప్ప. మనం అయితే టోల్గేట్స్ అయితే పయనిస్తున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇది వచ్చేసి 9వ టోల్గేట్ స్వామి. స్వామి అందరూ ఎంత చక్కగా ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది చూడొచ్చు. స్వామి ఏ శరణమయ్యప్ప. అయ్యప్ప నీవు ఏ కోనలో దాగి ఉన్నావో, అమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు, ఓయమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు. తిండి విలువ నాకు తెలవకపాయే, అమ్మయ్య మీద మనసు గుంజుతుందే. జీవితం అందు ఆశ లేకపాయే, జీవిత గమనము నీవైతివాయే. మా అమ్మ కోసను చూడవా తెల్లడిల్లిపోయేనయా. 4 దిక్కుల దారి, ఏ దారిన మా అమ్మ వస్తుందో, నిన్ను చూడ నేనుస్తనే పోయమ్మా. నాకు కడుపు నిండా ఆకలైతుందే, అమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు, ఓయమ్మని నువ్వు వస్తనే శబరి యాత్రకు. కరిమల కొండను దాటాలంట, కోటక భక్తుల అండని వంట. నేను వాడేటి పాట అయ్యప్ప, నీ దాకా నన్ను నడిపించేనయ్యా. నా జీవితం అంతా నీవేగా, నా గుండెల్లో గుడి కట్టినాగా. నిష్టగా నీ మాల వేసినా, నీ బంగారు మెట్లను ఎక్కినా, నీ పాటను నే మరవలేనయ్యా. అయ్యప్ప నా ఊపిరి ఉన్నంత వరకు, అమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు, నువ్వమ్మని నువ్వు వస్తనే పాదయాత్రకు.
వచ్చేసి 4 అవుతుంది స్వామి. మనం అయితే టోల్గేట్ దగ్గరలో వచ్చేస్తాం. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా మల్లేష్ అన్న, DBR మల్లేష్ అన్న, మిర్చి అంటారు అందరు మార్కెట్ల బోయినపల్లి మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్. స్వామి రోజు కూడా అయ్యప్ప స్వామికి పూజ చేసుకొని నైవేద్యం స్వామివారి చేతితోనే ఎక్కుతుంది. ప్రతి వారం కూడా పడి పూజ స్వామివారి చేతితోనే నడుస్తుంటుంది. అంతా స్వామి శరణమయ్యప్ప మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో మల్లేష్ అన్న రావడం. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. మనం అయితే మొత్తానికి టోల్గేట్ 9వ టోల్గేట్ కూడా దాడుతున్నాం స్వామి. రాసపాలెం టోల్గేట్. స్వామి శరణమయ్యప్ప మన గురుస్వాములతో నడుస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములందరికీ. స్వామి ఈరోజు వచ్చేసి మనకి 28 ఆజాదం వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కొండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆగడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రామ గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా. స్వామి శరణమయ్యప్ప. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయిన మహాపాదయాత్ర శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో మా గురుస్వాములు జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి, గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి, అలాగే చిట్టరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో నడిచిన ఈ పాదయాత్ర ఇవాళకి 28వ రోజు. ఇవాళ నైట్ ఆల్ట్ పార్వతీ వెల్లూరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి గారి దివ్య శిష్యులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 28వ రోజు. స్వామి ఎంతో సాఫీగా, ఎంతో హ్యాపీగా అందరు స్వాములు ఉత్సాహంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం హాల్ట్ వచ్చేసి నామకాలి అమ్మవారి టెంపుల్ దగ్గర, నైట్ హాల్ట్ వచ్చేసి పార్వతీ వెల్లూరు దగ్గర. ఈ యాత్ర ఇలాగే సాఫీగా కొనసాగాల. అందరు స్వాములు తిరుగు ప్రయాణం చేయాలా ఎంతో బాగా. మాకు ఇంకా 8 రోజులు మాత్రమే ఈ యాత్రకు ఉన్నది. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈ రోజుకు 28వ రోజు. స్వామి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళిన మహాపాదయాత్ర ఇలాగే సాఫీగా సాగాల. అందరూ ఎల్లవేళ క్షేమంగా అందరూ తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. హరిహరన్ బ్లాగ్స్ అని మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. అలాగే MP మనోజ్ కెమెరామ్యాన్ కు ఎంతో ధన్యవాదాలు. అందరు స్వాములను కూడా ఇంత మంచిగా చూపిస్తున్నందుకు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ. స్వామి మనకు వచ్చి ఈరోజు 28వ రోజు. స్వామి మనం వచ్చేసి ఈరోజు కురుక్షేత్రం నుంచి పార్వతీ వెల్లూరు సైడ్ వెళ్తున్నాం. స్వామి డే అవుట్ వచ్చేసి మనకి నామకాల్లో మనకి ఒక హనుమాన్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. అలానే నరసింహస్వామి టెంపుల్ 12 దేవుళ్ళతో ఒకటే గుడి ఉంటుంది. స్వామి మా గురుస్వామితో నడుస్తాం సార్. ఒక్కసారి ఇంకా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. మా అదృష్టంగా భావిస్తున్నాం మా గురుస్వామితో నడవడం. స్వామి అలానే స్వామి మా యాత్ర ఇంకా 8 రోజుల్లో ముగిసిపోతుంది. స్వామి శరణమయ్యప్ప. ఒకటి ఇంకొంచెం సంతోషంగా ఉంది స్వామి. దేనికంటే 8 రోజుల్లో మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటున్నాం. అలానే బాధగా కూడా ఉంది స్వామి. ఎందుకంటే 120 మంది స్వాములతోని మనం ఇన్ని రోజుల యాత్ర చేశాం స్వామి. ఒక దిక్కు బాధగా కూడా అనిపిస్తుంది స్వామి. ఇప్పుడు వచ్చేసి మనం పరమతి వెల్లూరు సైడ్ అయితే పయనిస్తున్నాం స్వామి. నైట్ హాల్ట్ వచ్చేసి మేము ఫంక్షన్ లో ఉంటాం. ఈ నుంచి ఇంకా 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి దివ్యాశిస్సులతోని శ్రీ ధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు శరణం శరణమయ అయ్యప్ప శరణమయ. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తమయ. ఓ నడి
నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున కానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో